అయితే ఏ బహుమతి ఇస్తే ఆడపడుచులు సంతోషిస్తారని ప్రభుత్వం కసరెత్తి ఆలోచిస్తోంది. బతుకమ్మ ఫెస్టివల్ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకగా జరుపుకునే బతుకమ్మ పండుగ. ఈ విషయంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంటోంది. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచులకు పెద్ద సంబరం కావడంతో వారికి ప్రభుత్వం తరపున కానుకలు ఇచ్చే వారి సంతోషంగా వాళ్ళని ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఆడపడుచుల బతుకమ్మ కానుక కింద చీరలను అందిస్తారు. అయితే ఈ బతుకమ్మ చీరల వ్యవహారంలో అవినీతి జరిగిందని, చీరలలో నాణ్యత లేదని, వాటితో ఆడపడుచులు అస్సలు సంతృప్తి చెందలేదని వాదనలు పెద్ద ఎత్తున రావడంతో రేవంత్ రెడ్డి సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. బతుకమ్మ పండుగ ఈసారి నుంచి చీరలను పంపిణీ చేయొద్దని రేవంత్ రెడ్డి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చీరలకు బదులుగా ఏమిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది. ఏదైనా బహుమతి ఇద్దామా?